లెంట్ ఉపవాసము స్క్రీన్ ఉపవాసముతో పోలిక. ఆహారం తగ్గించడం కంటే ఆత్మను మేలుకొల్పే ఉపవాసం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఆహార ఉపవాసము, ప్రార్థన, పశ్చాత్తాపం. కానీ ఈ ఆధునిక కాలంలో దేవుడు మనలను ఇంకొక ప్రత్యేక ఉపవాసానికి పిలుస్తూ ఉన్నారు. అదే స్క్రీన్ ఉపవాసం. తపస్కాల ఉపవాసం అంటే ఏమిటి? శరీరాన్ని నియంత్రించటం, మనస్సును శుద్ధి చేయటం, దేవుని దగ్గరకు మరింత చేరటం. ఆహారాన్ని తగ్గించడం ద్వారా మన శరీరాన్ని శాసిస్తామండి. ప్రార్థన ద్వారా మనం ఆత్మను బలపరుస్తాం కదా. మరి ఈరోజు కొత్తగా ఏంటి స్క్రీన్ ఉపవాసం అంటే? దీని గురించి కొంచెం చూద్దాము. ఈ రోజుల్లో మనం ఆకలి అన్నం కోసం కాదు, స్క్రీన్ కోసం. లేవగానే సెల్ ఫోన్, ఖాళీ సమయం అంతా రీల్స్, ఒంటరితనం అంటే సోషల్ మీడియా. ఇది కడుపు ఆకలి కాదు, మనస్సు అలవాటు. ప్రియ సహోదరులారా, స్క్రీన్ ఉపవాసం అంటే మన దృష్టిని ఫోన్ నుండి దేవుని వైపు తిప్పటం అండి. రోజంతా కూడా ఫోన్ చూస్తాము, కంప్యూటర్ చూస్తాము, ల్యాప్టాప్ కనెక్ట్ అవుతాము, ఇంకా ట్యాబ్ చూస్తూ ఉంటాము, లేదంటే ఇంకా కొంతమంది టీవీ చూస్తూ ఉంటారు. మరి ఈ యొక్క తపస్కాల ఉపవాసము మరియు స్క్రీన్ ఉపవాస పోలిక ఏమిటి? అసలు కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా? తపస్కాల ఆహార ఉపవాసము అంటే శరీర ఆకలిని నియంత్రిస్తుంది, కానీ స్క్రీన్ ఉపవాసము కళ్ళ ఆకలిని నియంత్రిస్తుందండి. రెండోది, తపస్కాల ఆహారం ఉపవాసము శరీరాన్ని శుద్ధి చేస్తే, స్క్రీను మనస్సును శుద్ధి చేస్తుంది. మరి శారీరక ఆహారం తాత్కాలిక త్యాగం, కానీ స్క్రీన్ ఉపవాసం అనేది అలవాట్లను మారుస్తూ ఉంది. మన శారీరక ఆహార ఉపవాసం ప్రార్థనకు దారితీస్తే, స్క్రీన్ ఉపవాసం మౌనానికి దారితీస్తుందండి. గమనించండి. మరి స్క్రీన్ ఉపవాసం చేస్తే కళ్ళ నుంచి మనం ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని అలవాట్లు మార్చుకొని చూడండి. ఇక్కడ 1980కి 2024కి ఉన్నటువంటి తేడాని, అలవాట్లను మళ్ళీ తిరిగి వెనక్కి మార్చుకోవచ్చు. మౌనంగా ఉండి ప్రార్థన చేయవచ్చు మన స్క్రీన్లో చూసిన విధంగా. మరి తపస్కాలంలో మనం అన్నం మానితే, స్క్రీన్ ఉపవాసములో మనం అనవసర దృష్టి మానాలి. అనవసరంగా చూడండి, బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టేసి సెల్ ఫోన్నే ఆయుధంగా పెట్టుకోవద్దు. ఎందుకు ఇది అవసరం అంటే, స్క్రీన్ మన సమయాన్ని మొత్తం తింటూ ఉంది. అసలు బైబిల్ గ్రంథం తెరిసే సమయం ఉండదు, పక్కవారితో మాట్లాడే సమయం ఉండదు, కుటుంబ సంబంధాలను దూరం చేస్తుంది, ప్రార్థన సమయాన్ని మొత్తం